హెచ్సీఏ అజరుద్దీన్, లక్ష్మణ్, రాయుడు, సిరాజ్, తిలక్ వర్మ వంటి అత్యుత్తమ క్రికెటర్లను అందించిన అసోసియేషన్. అయితే అదంతా గతం. ఇప్పుడు దోచుకోవడమే తప్ప అక్కడ ఆట లేదు. సొమ్ములు తినమరగడంలో ఆరితేరిపోయారు. బీసీసీఐ నుంచి వచ్చి పడుతున్న కోట్లు హెచ్సీఏ పెద్దల జేబులు నింపుతున్నాయి. ఐపీఎల్ టికెట్ల వివాదం, విజిలెన్స్ విచారణ సద్దుమనక ముందే మరో కాంట్రవర్సీ తెరమీదకొచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇక్కడ ఆట తప్ప అన్నీ ఉంటాయి. అజరుద్దీన్, లక్ష్మణ్, అంబటి రాయుడు, సిరాజ్ వంటి ప్లేయర్లను అందించిన ఘనమైన వారసత్వాన్ని గతంగానే మిగుల్చుకుంది. స్టార్ ప్లేయర్లను అందించిన ఫ్యాక్టరీగా పేరున్న హెచ్సీఏ పేరు క్రమంగా మసగబారింది. టాలెంట్ ని వెలికి తీయడం పక్కన పెట్టి నిధులు మెక్కడంలో ఆరితేరిపోయింది. క్రికెట్ తప్ప మరే ధ్యాస లేని స్థితి నుంచి డబ్బు తప్ప మరేదీ పట్టించుకోని స్థితికి తాజాగా అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ అగర్వాల్ కొడుకు ఖుషీ అగర్వాల్ ఉప్పల్ స్టేడియంలో చేసిన హంగామా ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఖుషీ అగర్వాల్ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకొస్తే నిర్వాహకులు ఏకంగా వీవీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇదంతా ఆ కుర్రాడు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకున్నాడు. దీంతో మరో బిగ్ న్యూస్ బయటకొచ్చింది. ఖుషీ అగర్వాల్ ప్రస్తుతం హెచ్సీఏ అండర్-19 టీంలో ఆటగాడిగా ఎంపికయ్యాడు. అయితే ఏ ప్రాతిపదికన అతను సెలెక్ట్ అయ్యాడు, ఆడిన మ్యాచ్లు, చేసిన స్కోర్, తీసిన వికెట్లు, ఇలా లెక్కలు మొత్తం బయటపెట్టాలని కొందరు యంగ్ క్రికెటర్లు పట్టుబడుతున్నారు. ఇప్పటికే హెచ్సీఏపై అనేక ఆరోపణలు ముసురుకున్నాయి. ఐపీఎల్లో 17 ఏళ్లుగా ఏ సీజన్లోనూ కాంట్రవర్సీ లేదు, కానీ ఈసారి పెద్ద యుద్ధమే జరుగుతోంది. అది కూడా ఒకే రాష్ట్రానికి చెందిన ఫ్రాంచైజీకి, క్రికెట్ అసోసియేషన్కి మధ్య. హెచ్సీఏ తమను టికెట్ల కోసం వేధిస్తోందని, బ్లాక్ మెయిలింగ్ కి గురి చేస్తోందని ఆరోపించింది సన్ రైజర్స్ హైదరాబాద్. హెచ్సీఏకి ఇప్పటికే 3600 కాంప్లిమెంటరీ పాస్లిస్తుండగా అదనంగా మరిన్ని కావాలని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు వేధిస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఎస్ఆర్హెచ్ అంటోంది. ఇదే విషయమై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కి ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు చేసింది. ఈ విభేదాలు బ్రాండ్ హైదరాబాద్ పై ప్రభావం చూపుతూ ఉండడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. టికెట్ల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు సీఎం. సర్కారు ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు హెచ్సీఏ ఆఫీసుకు వెళ్లారు. సెక్రటరీతో పాటు సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఎప్పుడైతే హెచ్సీఏలోకి విజిలెన్స్ ఎంటర్ అయిందో సభ్యుల్లో దడ పుట్టిందే. అక్రమాల పుట్ట బయటపడుతుందని జడుసుకున్నారు. దీంతో ఎస్ఆర్హెచ్తో కాళ్లబేరానికొచ్చారు. అదనపు టికెట్ల కోసం వేధించబోమని, ఇచ్చినవే తీసుకుంటామని హామీనిచ్చారు. ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు నుంచి కూడా ఎలాంటి వేధింపులు ఉండబోవని ఎస్ఆర్హెచ్ ప్రతినిధులకు హామీనిచ్చారు. ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య తలెత్తిన విభేదాల్లో కొత్త కోణాలు కూడా వెలుగులోకొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు కొందరు ఐపీఎల్ను అస్త్రంగా ఎంచుకున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఉప్పల్ స్టేడియానికి సన్ రైజర్స్ ఫ్రాంచైజీ గుడ్ బై చెప్పేలా హెచ్సీఏ ద్వారా ఒత్తిడి తెప్పించినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ ప్లాన్ను పసిగట్టిన ప్రభుత్వం టికెట్ల వివాదంపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఒత్తిళ్లను తట్టుకోలేక సన్ రైజర్స్ ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లేలా చెయ్యాలని, ప్రభుత్వాన్ని బ్లేమ్ చెయ్యాలని కుట్ర పన్నినట్టు కూడా చర్చ జరుగుతోంది.